సంచలనాలు లేవు, ట్విస్టులు అసలే లేవు. ఊహించినట్లుగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మజ్లిస్ పార్టీ గెలిచింది. ఇంతకీ ఈ ఎన్నిక ద్వారా బీజేపీ సాధించిందేంటి? ఎంఐఎంకి కాంగ్రెస్ ఎందుకు ఓటేసింది? హైదరాబాద్ నడిబొడ్డున గాలిపటం కమలం పార్టీకి మధ్య జరిగిన పోరులో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ కు 63 ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు పడ్డాయి. దీంతో హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం మరోసారి ఎంఐఎం కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన కాంగ్రెస్ సభ్యులు ఎంఐఎం అభ్యర్థికే ఓటు వేసినట్టు ఫలితాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మజ్లిస్ పార్టీ చెప్పు చేతల్లో హస్తం పార్టీ పనిచేస్తుందంటూ బీజేపీ మండిపడుతోంది. ఓటింగ్ ను బహిష్కరించిన బీఆర్ఎస్ పైన విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అన్న విషయం ఈ ఎన్నిక ద్వారా ప్రజలందరికీ అర్థమైందన్నారు కమలం నేతలు. వీళ్ళు ఆడినటువంటి నాటకాన్ని ప్రజల ముందు ఉంచబోతాం. రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ప్రజల ముందు ఉంచుతాం. ఈ రోజు ఓట్లు బహిష్కరించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా రేపు ఓట్లకు వచ్చినప్పుడు నిలదీయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు ఎంఐఎంను సమర్థించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ప్రజలు నిలదీయాలా, ఎందుకు మీరు ఎంఐఎం కారు సంబంధించారని చెప్పి నిలదీయాలని చెప్పి కూడా ప్రజల ముందు ఉంచబోతాం. రాజ్యాంగాన్ని వ్యతిరేకించుకుంటే అయితే నిర్ణయించిందో విప్ జారీ చేస్తాం ఓటేస్తాని. ఓడినప్పటికీ నైతిక విజయం తనదేనన్నారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. రాబోయే ఎన్నికల్లో ఆ మూడు పార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగడతామన్నారు.